హలో. పితృస్వామ్యం అదే పేట్రియార్కీ కేవలం స్త్రీలనే కాదు పురుషులను కూడా ఎంతో కొంత నియంత్రిస్తుంది, బాధిస్తుంది అన్న విషయం మీకు తెలుసా? పురుషుడంటే శారీరకంగా దృఢంగా ఉండాలని సమాజంలో ఒకలాంటి అపోహను కలగజేసి అట్లా లేని వాళ్ళని ఎంతో మానసిక వేదనకి గురిచేస్తుంది. దీనికి తోడు మగవాళ్లంటే మానసికంగా చాలా బలంగా ఉండాలని, ఎన్ని బాధలున్నా బయటపడకూడదని వాళ్ళకి నూరిపోసి వాళ్ళ నుంచి ఏడ్చే హక్కును హరించి వేస్తుంది. ఇట్లా ఎన్ని బాధలున్నా తమ లోపలనే దాచుకొని ఏడవకుండా బయటికి చెప్పకుండా ఉన్న చాలామంది మగవాళ్ళు ఒక వయసు వచ్చేసరికి ఎన్నో శారీరక మానసిక రోగాలకు గురవుతూ ఉంటారు. అంతేకాకుండా చిన్నప్పటి నుంచే మగపిల్లలకి కుటుంబంలో సంపాదించాల్సిన బాధ్యత మగవాళ్లదే అని చెప్పి జీవితంలో చాలా తొందరగా స్థిరపడి ఉద్యోగం చేయాలని ప్రెషర్ పెడుతుంది. దీనికి తోడు మీ అక్క చెల్లెళ్ళని, భార్యని, తల్లిని సంరక్షించాల్సిన బాధ్యత మీదేనని చాలా రకాల ప్రెషర్స్ పెడుతూ ఉంటుంది. కాబట్టి మై డియర్ పురుష పుంగవులు, పితృస్వామ్యాన్ని రాయితో కొట్టండి. లేదు సమాజం అట్లా కొట్టనివ్వదంటారా? ఆ సమాజాన్ని ఇంకా పెద్ద రాయితో కొట్టండి. అంతేకాని మీకు చాలా భయమున్నా కానీ మీ ఇంట్లో ఉన్న బలిని మీరే ఒక బాహుబలిలాగా బయటికి తరమాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఎంజాయ్ చేయండి. కనీసం మనసారా ఏడవండబ్బా. హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే.